హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ముందు కలబంద తీసుకొని వైట్ అనేది వేరు చేసుకున్నానండి. నేను ఒక గిన్నెలోని ఈ వైట్ అనేది వేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఎండిపోయిన మందార పువ్వులు, కొంచెం కరివేపాకు, కొంచెం మందార ఆకులు కూడా యాడ్ చేసుకొని, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని నేను పారాషూట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని బాగా మరగబెట్టాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బేబీ హెయిర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే హెయిర్ కూడా గ్రోతింగ్ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తానండి, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారండి, హెయిర్ ఆయిల్ చల్లారిపోయాక ఇలా వడకట్టుకుంటున్నానండి. ఇందులో చిన్న చిన్న పార్టికల్స్ లోపలికి వెళ్లకుండా నేను కాటన్ అనేది తీసుకొని అందులో పెట్టుకొని అలా కూడా ఫిల్టర్ చేసుకుంటానండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మన హెయిర్ ఆయిల్లో ఏ చెత్త కూడా డబ్బాలోకి వెళ్దండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ హెయిర్ ఆయిల్ చాలా బాగా పెరుగుతుంది. నా హెయిర్ అయితే కొంచెం పొడవుగానే ఉంటుంది, బహుశా దీనివల్ల అనుకోవచ్చు.